అంటే ఇప్పుడు బాలయ్య బాబు గారు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉంటూ ఇక్కడ సినిమాలు కూడా కవర్ చేస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఆయన గొప్పతనం 3 సార్లు ఎమ్మెల్యేగా అట్లా ప్రజలకి సేవ చేస్తున్నాడు. తర్వాత బసవతారకం హాస్పిటల్, తర్వాత హాస్పిటల్ చైర్మన్ ఆయన. ఆ పక్క వైద్య సేవలు, ఈ పక్క ప్రజాసేవ, ఈ పక్క అభిమానుల కోసం సినిమాలు, ఇవన్నీ చేస్తాడు. గొప్ప వ్యక్తి. ఇప్పుడు నాకు తెలిసి నా పుట్టి బుద్ధి నుంచి బాలయ్య ఫ్యాన్స్ నేను. సినిమాలు కూడా నాకు సినిమాలు అంటే చాలా పిచ్చి. ఇంతవరకు ఇట్లా హీరోని ఎవరిని చూడలేదు నేను. అంటే మాకు తెలిసినంత వరకులో అప్పుడు హీరోలు కానీ ఇప్పుడు హీరోలు కానీ ఇట్లా ఎమ్మెల్యేలు అయ్యి మళ్ళీ ఇట్లా హాస్పిటల్ సేవా రంగాలు కానీ ఇట్లా మళ్ళా సినిమాలు కూడా ఇట్ల మీద ఇట్లు ఇచ్చుకుంటూ ఈ వయసులో 65 ఏళ్ళ వయసు వచ్చినా కూడా ఆయన చిన్న పిల్లవాడినగట్ట కష్టపడుకుంటూ చేస్తున్నాడు. మేము లైవ్లో చూసినా కాబట్టి చెప్తాను. కాదు సార్, మరి బాలయ్య బాబు గారు మరి కెమెరా ఆఫ్ అయ్యాక ఒక రకంగా, కెమెరా ఆన్లో ఉన్నాక సినిమా రూపకంగా ఒక రకంగా ఉంటాడు. కెమెరా ఆఫ్ అయిపోతేనే మనసు ఇది ప్రజల మీదకి అటాక్ చేస్తారనేసి కొద్దిగా వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమంటారు? మామూలే 190 చెప్తా అంటారు. ఇప్పుడు బాలయ్య బాబు ఎట్లా అంటే కెమెరా ఆన్ అయితేనే నటుడుగా ఉంటాడు, కెమెరా ఆఫ్ అయిన తర్వాత చిన్నపిల్లని మారు ఉంటాడు. ఒరిజినల్ అంటే బాలయ్య పేరులోనే ఉంది కదా బాలకృష్ణ అని. బాలకృష్ణుడు ఎట్లుంటాడు అట్లే ఉంటాడు ఆయన. గిట్టనోళ్ళు 190 చెప్తారు. నేను 99 నుంచి బాలయ్య గారితో సన్నిహితంలో పోతున్నాం, ప్రతి సినిమాకి పోతున్నాం, బర్త్డేలకి పోతున్నాం. మాకు పేరు పెట్టి పిలిచి అభిమానంగా భుజం మీద చేసి మాతో మాట్లాడుతున్నాడు. మమ్మల్ని ఎప్పుడు ఏమనలేదే. ఊరికే ఎన్నో సవాలక్ష పుట్టిస్తాయి ఆయన. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాడు, ఒకరు ఒక రకంగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఇప్పుడు సరిపోనులు ఉంటారు, సరిపోయే వాళ్ళు ఉంటారు. 190 చెప్తా అంటారు. అవన్నీ అపవాదులు, నిందలు ఎన్నో కడతాంటారు. నిందలు ఏది పొందబోతుంటారు. ఆ టైప్లో ఎన్నో చెప్తా అంటారు. బాలయ్య బాబు కష్టపడతాడు, ప్రజల కోసం కష్టం చేస్తున్నాడు. బెనిఫిట్ షోలు 10 లక్షలు 5 సినిమాలు ఒక బాలకృష్ణకే ఉండేది. సీనియర్ హీరోల్లో ఎవరికి లేదు. అట్లా రికార్డులు ఆయన సొంతం, ఒరిజినల్ రికార్డ్స్. ఆయన సేవాభావం ఆయన సొంతం. ఒరిజినల్ గా సేవ చేస్తాడు, అందరికీ తెలుసు. 15 సంవత్సరాల నుంచి బసవతారకం ఇంటర్నేషనల్ అమెరికన్ హాస్పిటల్ కి చైర్మన్ గా ఉన్నాడు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఏకదాటిగా 3 సార్లు ఆయన మెజార్టీ పెంచుకుంటూ పోయినాడు. ఒక మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉండే ప్రదేశం హిందూపూర్. దాంట్లో కూడా ఆయన మళ్ళీ చెల్లుబాటు చేసుకుంటాడు కదా. మైనార్టీ ఓట్లు పడినే పడవు అంటారు. అట్లా చోటు కూడా పోతున్నాడు కదా. ఎందుకు ఆయన మంచి పనులు చేస్తాడు కదా. ఇప్పుడు హిందూపూర్ నీటి కష్టాలు తీర్చేసినాడు, హాస్పిటల్స్ కడతాడు, రోడ్లు వేపిస్తాడు, మార్కెట్ యార్డ్ కట్టినాడు, మళ్ళీ ఒకటి మార్కెట్ కాంప్లెక్స్ కట్టినాడు. ఇప్పుడు మొన్న మున్సిపాలిటీకి 93 కోట్లతో వర్కులు స్టార్ట్ చేసినాడు, భూమి పూజలు చేసినాడు, చేస్తానే ఉన్నాడు కదా. ఊరికే శంకుస్థాపన చేసి పక్కకేం పోలే కదా. మళ్ళీ శంకుస్థాపన చేసిన ఆయన అతనే వచ్చి ఓపెన్ చేస్తున్నాడు, పనులు దగ్గరుండి చూస్తున్నాడు. ఏడా హైదరాబాద్లో ఉంటాడు, రాడని ఎంతో మంది కుక్కలు మురినట్లు మురుగుతున్నారు. కానీ ఆయన వస్తానే ఉన్నాడు కదా. అంత బిజీ షెడ్యూల్లో షూటింగ్ చేస్తూ 2-3 సినిమాలు కంటిన్యూ షెడ్యూల్ చేస్తూ కూడా సినిమాలు అట్లా నిలిపేసి వెంటనే హిందూపూర్కి వచ్చి చూసుకొని పోతున్నాడు కదా.